హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ డో. ఈరోజు వీడియో వచ్చేసి మనకి రైల్వే శాఖ నుంచి మరొక బంపర్ నోటిఫికేషన్ అనమాట. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు వచ్చేసి అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. వీడియో చూసేసి అయితే వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి రైల్వే శాఖ నుంచి మనకి మరొక బంపర్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి 1036 పోస్టులు అనేది మనకి భర్తీ చేశారనమాట. జస్ట్ మీకు ఇంటర్ డిగ్రీ అర్హత మీకు ఈ జాబ్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు డైరెక్ట్గా మీకు సర్టిఫికేట్ చూసి అనేది జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ జాబ్కి వచ్చేసి బోత్ ఏపీ అండ్ టీఎస్ వాళ్ళు బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి గైస్. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చెక్ చేసుకున్నట్లయితే మనకి ఈ మంత్ 6th నుంచి స్టార్ట్ అయిందనమాట. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 25/12/2024 వరకు అయితే ఉందన్నమాట అప్లై చేసుకోవడానికి. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ అప్లై ప్రాసెస్ కావాలితే కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి. వితిన్ 24 అవర్స్లో మీకు వీడియో అనేది మళ్ళీ నేను చేయడం జరుగుతుంది గైస్. ఇందులో చూసుకున్నట్లయితే వేకెన్సీ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మనకి టోటల్గా మనకి 3 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేశారు. కేటగిరీ వైజ్గా చూసుకున్నట్లయితే అందులో వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెసెంట్ అనమాట. పర్ మంత్ శాలరీ చూసుకున్నట్లయితే మనకు స్టిఫండ్ అయితే 14,000 అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ట్రాగా మీకు గవర్నమెంట్ వచ్చేసి మీకు డీబీటీ కింద 4,500 అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. టోటల్ వచ్చేసి మీకు 18,500 అనేది శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు స్టిఫండ్ కింద. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఇంజనీరింగ్ డిగ్రీ, బీఈ, బీటెక్, బీఆర్క్ మన ఎనీ కంపెనీ మీరు ఏది చేసినా సరిపోతుంది. కోర్స్ వచ్చేసి మీకు 4 ఇయర్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి, ఫుల్ టైం డిగ్రీ కాబట్టి. ఓకేనా గైస్. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 112 వేకెన్సీస్ అయితే ప్రొవైడ్ చేశారు. సేమ్ క్వాలిఫికేషన్స్తో మనకి నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసి 3 ఇయర్స్ అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ, బీఏ కానీ, బీసీఏ కానీ ఎటువంటి గ్రూప్ వాళ్ళైనా సరే 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళకి వచ్చేసి 29 పోస్టెస్ అనేవి మనకి తీయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పోస్ట్ వచ్చేసి డిప్లొమా అప్రెసెంట్ అనమాట. దీనికి వచ్చేసి మనకి 12,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఎక్స్ట్రా డీపీటీ శాలరీ చూసుకున్నట్లయితే మనకి 4,000 అనేది గవర్నమెంట్ ఎవ్రీ మంత్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. దీనికి వచ్చేసి మీకు ఇంజనీరింగ్ డిప్లొమా అనమాట. 3 ఇయర్స్ అయితే మీరు ఖచ్చితంగా డిప్లొమా చేస్తుంటే మీరు ఖచ్చితంగా ఈ జాబ్కి వచ్చేసి ఎలిజిబుల్ అనమాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి 36 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ వచ్చేసి ట్రేడ్ అప్రిషియేట్ అనమాట. దీంట్లో వచ్చేసి 10,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. పర్ మంత్ స్టిఫండ్ వచ్చేసి 10,000 శాలరీ అనేది మీకు ఇస్తున్నారు. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి జస్ట్ ఐటీఐ పాస్ అయితే సరిపోతుంది మీకు. దీంట్లో వచ్చేసి మనకి 46 వేకెన్సీస్ ఇచ్చారు. టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి 223 వేకెన్సీస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. అలానే మనకి టోటల్ కేటగిరీ వైజ్గా మీకు పోస్టులు అనేవి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, యూఆర్ అలాగే మనకి వాళ్ళకి వచ్చేసి పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి కేటగిరీస్ వైజ్గా మనకి పోస్టెస్ అనేవి డివైడ్ చేయడం జరిగింది. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అలాగే అప్లై లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళైతే అప్లై చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ లింక్లో వచ్చేసి ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వెళ్ళైతే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. అక్కడ వచ్చేసి కూడా మీకు జాబ్ అప్డేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి వెళ్ళైతే అందరూ జాయిన్ అవ్వండి. ఓకేనా గైస్. దీనికి వచ్చేసి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మీ యొక్క మార్క్స్ వచ్చేసి మీకు ఆధారంగా మీకు షార్ట్ లిస్ట్ అనేది చేసి మీకు సెలక్షన్ అనేది చేస్తారనమాట. మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 60% అనమాట. అలాగే 50% వచ్చేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 50% అయితే ఇచ్చారనమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మినిమం క్వాలిఫై మార్క్స్ అనమాట. ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మీకు డైరెక్ట్గా మీకు షార్ట్ లిస్ట్ అనేది చేసి మీకు లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఓకేనా గైస్. దీనికి మీరు అప్లై చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చేసి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్స్, అలాగే మీ యొక్క క్యాస్ట్ ఆర్ కేటగిరీ సర్టిఫికేట్స్ వచ్చేసి మీ దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ కూడా మీ దగ్గర ఉండాలి. మీ యొక్క ఫైనల్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ పాసింగ్ సర్టిఫికేట్స్ వచ్చేసి మీ దగ్గర అయితే ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా గైస్.
అలాగే ఏజ్ లిమిట్ చెక్ చేసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 30 ఇయర్స్ అనమాట. ఓకేనా గైస్, దీనికి వచ్చేసి ఎటువంటి ఏజ్ రియాక్యుయేషన్స్ అయితే లేవు. ఓకేనా గైస్, ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే చెప్పాను కదా కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి. వీడియో వచ్చేసి ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్, ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. Thank you for watching this video. For more videos, subscribe to Free Jobs with Suman.